హలో అండి, వెల్కమ్ టు ఆర్వి కిచెన్. ఈరోజు వీడియోలో టేస్టీగా కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కాకరకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయని తీసుకొని వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఇలా చూస్తున్న విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని కొలుచుకుందాము. ఇలా ఏదైనా ఒక కప్పుతో కొలుచుకోవాలి. నాకు ఈ కప్పుతో 2 కప్పుల వరకు కాకరకాయ ముక్కలు అయ్యాయి. ఇదే కప్పుతో అన్నింటినీ సమానంగా కొలుచుకుంటే సరిపోతుంది. 2 కప్పుల కాకరకాయ ముక్కలకి అదే కప్పుతో హాఫ్ కప్పు చింతపండు వేసుకుంటే పులుపు సరిపోతుంది. ఈ చింతపండులో గింజలు నారలు ఏం లేకుండా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును ఒక బౌల్లోకి వేసుకొని వేడి నీటిని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీటిని వేసుకోవడం వల్ల చింతపండు తొందరగా నానుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 కప్పుల కాకరకాయ ముక్కలకి 1 కప్పు వరకు ఆయిల్ అయితే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కల్ని ఒకటేసారి కాకుండా 2 బ్యాచ్లుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కాకరకాయ ముక్కల్ని మరీ ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా పచ్చడి అంతా డ్రై అవుతుంది. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని తీసుకున్న తర్వాత మిగతా ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా బాగా నానింది. ఇప్పుడు దాన్ని వేరొక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీరు ఎన్ని కాకరకాయలతో అయినా సరే ఈజీగా పచ్చడి చేసుకోవచ్చు. చూడండి, ఇలా చూస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్లోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు వెల్లుల్లిని పొట్టు తీసేసి క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక 5-6 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చింతపండు నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు అంతా బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ ఆవాలు మెంతులు కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, పోపు బాగా చల్లారింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతు ఆవపిండిని కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 కప్స్ కాకరకాయ ముక్కలకి 1/2 కప్పు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 కప్పు వరకు కారం పొడిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చేసి ఇందులోకి ఉప్పు కారం ఏమన్నా తగ్గినా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, టేస్టీగా కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ. ఈ పచ్చడి వేడివేడిగా రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.